స్వామి, మరి పతిలో పరమాత్మను చూసి చెయ్యమంటారు స్వామి. మరి అది ఎట్లా స్వామి? అది మరి పరమాత్మను చూసి ఇంకేముంది? మీరే వస్తువును వస్తువుగా ప్రేమించకండి, పరమాత్మగా ప్రేమించండి. లడ్డూ తినండి, కానీ లడ్డూ కాదు, భగవంతుడిగా తినండి. ఈ లడ్డూ బాగుంది అంటే మీరు ఆశ పెడుతుంది, ఇందులో ఉన్న పరమాత్మ బాగున్నాడు అంటే మీరు ఆశ పెడుతుంది. మీరు తినే వాటిని, మీరు తాగే వాటిని, మీరు చూసే వాటిని పరమాత్మగా భావించినాడు ఆశ ఉండదు. ఇది కావాలని ఉండదు, వచ్చినప్పుడు తీసుకుంటారు, లభించినప్పుడు తీసుకుంటారు, మొదలు పరమాత్మకి అర్పిస్తారు, పరమాత్మ ప్రసాదంగా తీసుకుంటారు, లడ్డూగా తినరు. ఏ వస్తువు దొరికినా భగవంతుడికి అర్పించి తర్వాత భగవత్ ప్రసాదంగా తీసుకుంటారు. ఎప్పుడైతే ప్రసాదం అయిందో ఎక్కువగా తీసుకో. మనం గుళ్ళో ఎంత తీసుకుంటాం ప్రసాదం? ఇంట్లో కూడా మనం వండుకునే వంట ప్రసాదం అనుకుంటే 16 కూరగాయలు, 26 పానీయాలు, చారులు, సాంబార్లు రాస్తారు. ఇంత అవస్థ పడం కదా. కాబట్టి భగవంతుని ప్రసాదంగా భావించిన నాడు కోరిక వస్తుంది. కోరిక ఉండదు, తీరిక ఉండదు, వేడుక ఉండదు, వేడుక ఉంటుంది. అంటే భగవంతుని ప్రార్థన చేస్తాం, భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాం, పరమాత్మ అనుభవంలో మనం మునిగిపోతాం. అది కామానికి, బంధానికి, ఆశకు, ద్వేషానికి మూలం కాదు. కోరితే లడ్డూ కావాలి అనుకుంటే ఆ లడ్డూ ఇంకోడు కోరితే నేను కోరింది వీడి తీసుకున్నాడు, వాడిని ద్వేషిస్తాడు. కానీ పరమాత్మను కోరితే అదే పరమాత్మను వాడు కోరుతున్నాడు. ఇద్దరికి దేవుడు నీకింత నాకింత, ఇద్దరం కలిసే విద్యామంటాడు. ఆ లడ్డూ పరమాత్మ అనుకుంటే ఇద్దరు కలిసి సేవ చేస్తాడు. ఎందరైనా పోవచ్చు గుడికి, అందరూ దేవుడు చూడవచ్చు, అందరూ అనుభవించవచ్చు దేవుణ్ణి. లడ్డూ ఉంది వాడికి సగం నీకు సగం నాకు. విషం లేదు, అసూయ లేదు, వైరం లేదు. ఇది సంసారంలోని సాంసారిక విషయపోగయందు పరమాత్మ దృష్టితో మనం ప్రవర్తించగలిగిన నాడు ఆశా ద్వేషాలు నశిస్తాయి. కోరిక అంటే కామం అంటామే, అది నశిస్తుంది. అనుభవం పోతుంది. అనుభవం కాదు, ఇది భజన, అంటే సేవ. మనం లడ్డూ తింటున్నాం కాదు, మనం భగవంతునికి లడ్డూ పెడుతున్నాం, ఆయనకి ఆరగింపు చేస్తున్నాం. అందుకే మనం భోజనము ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. ఎందుకు మరి అన్న మీరు తింటున్నారా, ఆయనకు పెడుతున్నారా? వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మన కడుపు ఎదలాగిన ఎవరు? పరమాత్మే కదా, ఆయనకు పెడుతున్నావు. నేను తింటున్నాను అంటే కోరిక, భగవంతునికి పెడుతున్నాను అంటే సేవ. ఇది సంసారంలో ఉండే పరమాత్మను సేవించే విధానం, సాంసారిక విధానం. ప్రతి వస్తువును భగవంతునిగా చూడండి, భగవంతునిగానే భావించండి, భగవంతుడే సేవించండి. నేను అనుభవిస్తున్నాను అంటే సంసారం, పరమాత్మకు అర్పిస్తున్నాను అంటే మోక్షం. ఇది మానసిక ప్రక్రియ.